ఆగడు, బ్రూస్లీ లాంటి వరుస ఫ్లాప్స్ తర్వాత శ్రీను వైట్ల డైరెక్షన్లో మిస్టర్ సినిమా వస్తూ ఉంటే ఈసారి కొంచెం జాగ్రత్త పడి బాగా తీసి ఉంటాడు అని ఆశిస్తాం. సినిమా స్టార్టింగ్ 15 మినిట్స్ చూస్తూ ఉంటే శ్రీను వైట్ల మళ్ళీ ట్రాక్లోకి వచ్చాడేమో అనిపిస్తూ ఉంటుంది. యూరోప్ ఎపిసోడ్లో శ్రీను మార్క్ కామెడీ డైలాగ్స్, ఫారెన్ పిల్లాడు గిబ్స్ తెలుగులో మాట్లాడుతూ చేసే కామెడీతో బాగానే ఎంటర్టైన్ అవుతాం. కానీ ఫస్ట్ హాఫ్ సగం నుంచే స్టోరీ డివైడ్ అవుతుంది. ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి పర్లేదు ఏదో ఉందిలే, సెకండ్ హాఫ్ బాగుంటుందేమో అనుకుని వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకొని కూర్చుంటే సెకండ్ హాఫ్ సినిమా స్టార్ట్ అయ్యేసరికి ఆ పాప్కార్న్ టేస్ట్ కూడా చేదుగా అనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందో అర్థమే చావదు. కథ ఎక్కడి నుంచి ఎక్కడికో పరుగులు తీస్తుంది. బాలకృష్ణ ఫ్యాక్షన్ సినిమాలో కూడా లేని కార్ చేజింగ్ సీన్లు ఈ సినిమాలో ఉంటాయి. మంచితనానికి షర్టు ప్యాంటు వేస్తే ఎలా ఉంటుందో హీరో అలానే ఉంటాడు. మరి అలాంటి హీరోని హీరోయిన్స్ లవ్ చేయరా? ఇద్దరు హీరోయిన్స్ లవ్ చేయడం, ఆ ట్రయాంగిల్ ఎపిక్ లవ్ స్టోరీకి ఓ డిఫరెంట్ క్లైమాక్స్ ఇవ్వడం చూస్తూ ఉంటే మనకి అనిపిస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు వంశాంకురాల సంస్థానం దేవగిరిలో మొదలయ్యి హీరో తాతయ్య ఊరు రాయగిరి వరకు ఎన్నో చక్కర్లు కొట్టి కొట్టి మనకి కళ్ళు తిరిగేలా చేస్తుంది. పాపం వరుణ్ తేజ్ శ్రీను వైట్ల చెప్పినట్టు చేయడం తప్ప అంతమించి ఏం చేయలేదు. అండ్ ఆ యాక్షన్ లో కూడా జీవం లేదు. హెబా పటేల్ కంటే లావణ్య త్రిపాఠి కొంచెం చూడడానికి కాస్త అందంగా ఉంది. సినిమా మొత్తంగా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో ఒక 15 మినిట్స్ మాత్రమే కొంచెం బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా పిచ్చెక్కిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది వరుణ్ తేజ్ కి తిక్కలాంటిది, శ్రీను వైట్లకి హ్యాట్రిక్ ఫ్లాప్. బెటర్ లక్ నెక్స్ట్ టైం శ్రీను గారు.